హాయ్ అండి అందరికీ. కరెక్ట్ టైము 11, 11:30 అలా అయిపోతది పనయ్యేసరికి ఇంట్లో. ఇంకా స్టిచ్చింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాను. అంటే లైనింగ్స్ ఉంటే నా దగ్గర అవి కావాల్సినవి చూసుకుంటాను. లేవనుకోండి ఇంకా బయటికి తెచ్చుకుంటాను అనమాట. నా దగ్గర కొన్నైతే ఉంటాయి లైనింగ్స్. తర్వాత ఫస్ట్ అయితే పాపది చూసాను కుడదామనేసి. లైనింగ్ ఇంకా పిండేసాను, ఆరేసాను, పైకి తీసుకెళ్ళి ఆరేసాననమాట. లైనింగ్ ఆరేసేటప్పుడు, పిండేసి ఆరేసేటప్పుడు మంచిగా ఆరేసుకుంటే ఎక్కడ ముడత రాకుండా ఉంటదనమాట. అందుకనేసి మంచిగా ఆరేసుకోవాలి. అలాగే లైనింగ్ ఆరిన తర్వాత ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని మధ్యలో ఉంటది గదా! కోన్ షేప్ ఆకారంలో బాగా లాగితే కానీ మంచిగా వస్తదనమాట. మనం కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఉన్నది ఇంత ముడత రాదనమాట. అందుకనేసి బాగా సాగదీయాలి లైనింగ్‌ని ఎప్పుడైనా. సాగదీసిన తర్వాతే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకేసారి 3 బ్లౌజులయితే కట్ చేస్తున్నాను. పైన ఎల్లోదుందా అది నేను కట్ చేయించుకున్న ఒక బ్లౌజు మెజర్‌మెంట్స్ కస్టమర్‌దనమాట. అది అలానే పెట్టుకున్నాను. ఆ సైజుని బట్టి ఆ కస్టమర్‌ని కట్ చేసుకుంటున్నా అనమాట. ఇలా ఉంటది నా కటింగు. చూసి నవ్వుకోకండి. ఎందుకంటే